లలితాదేవి శక్తిసేనులు సర్పల బాధ తట్టుకోలేక లలిత అమ్మవారిని స్మరించారు. అమ్మవారి స్మరణ చెయ్యగానే సంకల్పం మాత్రం చేతనే అమ్మవారి దవడలలోంచి నకులీదేవి వచ్చింది. ఈ దవడలు వాక్కుకు స్థానం. ఈ శక్తిని స్మరిస్తే అద్భుతమైన వాక్శక్తి లభిస్తుందని వేదం చెప్తుంది. అమ్మవారి దవడల్లోంచి ఒక శబ్ద స్వరూపిణి వచ్చిందని ఇక్కడ చెప్తున్నారు. ఈ శబ్ద స్వరూపిణి ఒక ప్రత్యేకమైన దేవత. ఈ నకులీదేవి గరుక్మంతునిపై కూర్చుని వచ్చింది. అయితే ఇక్కడ గరుక్మంతుడు సర్పాలకు శత్రువు. నకులీదేవి వచ్చిన వెంటనే ఒక్కసారిగా శక్తిసేనల్లోకి దూకింది. లలితాదేవి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు జరిగిన కథ మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు అవి కూడా చూడండి. ఇక కథలోకి వెళితే, అన్నిటికంటే మంచి వాక్కులు వేదాలని అంటారు. వేద విద్యని గరుక్మంతునితో వేదమే పోల్చింది. సుపర్ణుడని గరుక్మంతుడికి పేరు. సుపర్ణ సంబంధమైనది కాబట్టి సోపార్ణిక అని కూడా గరుక్మంతుడికి పేరొచ్చింది. మంచి వర్ణములు కలవాడని గరుక్మంతుడిని అంటారు. ఇక్కడ వర్ణములు అంటే రెక్కల కలవాడని అర్థం. మన వేద పరిభాషలలో చెప్పాలంటే రెక్కలంటే ఛందస్సులు. వేదము ఛందస్సు ద్వారా గమనము చేస్తుంది. గరుక్మంతుడు రెక్కలతో గమనము చేస్తాడు. గరుక్మంతుడు అంటే ఛందస్సులతో కూడిన వేద విద్య అని అర్థం. వేదం ద్వారా ఎవరు తెలియబడుతున్నాడో ఆయన నారాయణుడు. మంచి వాక్కులు గరుక్మంతునివి కాబట్టి నకులీదేవి గరుక్మంతుని మీద వచ్చిందంటే వేదమయమైన స్వరూపమని దీనిలో ఉన్న మరొక అంతర్యం. ఇక విషము అంటే సర్పాలు. ఆ విషాన్ని పోగొట్టే అమృత స్వరూపుడు గరుక్మంతుడు. ఈ గరుక్మంతుడి మంత్ర విద్య చాలా రహస్యమైనది. మహాగరుడోపనిషత్ అని ఒక ఉపనిషత్తు కూడా ఉంది. అందులో అజ్ఞానమేవ విషం అని చెప్పారు. ఇది తత్వపరంగా చూస్తే అజ్ఞానమే విషము, జ్ఞానమే అమృతం అని అర్థం. అవిద్య రూప విషంతో విషమిక్కిపోయి ఉన్న వాళ్ళం మనం. దీన్ని పోగొట్టాలంటే జ్ఞాన స్వరూపుడైన గరుక్మంతుని ఆరాధన చేయాలి. తత్వపరంగా గరుడోపాసన అందుకు పనిచేస్తుంది. దీనికి మరొక అర్థం, జబ్బులకు అన్నిటికీ కారణం మన శరీరంలో అణువులలో చేరిన విష పదార్థాలు. అవెన్ని రకాలుంటాయో మనకు తెలీదు. అలాగే సర్పిని నుండి వచ్చిన అన్ని రకాల పాములు, వీటన్నిటినీ కొట్టడానికి వచ్చిన అమృత స్వరూపుడు గరుక్మంతుడు. ఇతని విద్య రుధి విద్య చేయడం వలన మన శరీరంలో ఉన్న విషాలు, ఆ విషాల వల్ల కలిగే రోగాలున్నాయి. ఏ రోగమైనా విషం వల్ల వస్తుంది. ఒక్కసారి చంపే విషాలు కొన్నుంటే నెమ్మదిగా చంపే విషాలు కొన్నున్నాయి. ఇక్కడ ఇంద్రియాలను పనిచేయకుండా చేసే వాటికి కూడా విషాలనే పేరు. వ్యర్థ పదార్థాలు శరీరంలో చేరిపోతే అది విషంగా మారి శరీరానికి రోగం కలిగిస్తుంది. ఈ వ్యర్థ విషయాలన్నీ పోతే మనం వ్యాధి రహితులం అవుతాం. ఇవన్నీ రహస్యాలు. ఇందులో శాకుంతాదిప ఇవ అన్నారు. పక్షిరాజు వలె సా నిర్వాణం దర్పం శయమతి అని గరుడి విద్యను చూపించారు. అలాంటి అమృత స్వరూపిణి అయిన లలితాంబికా దేవి నోటి నుండి వచ్చారంటే ఆ గరుడి విద్య నకులి విద్య కలిపి ఆవిర్భవించిన ఒక అద్భుతమైన సందేశం, సంకేతం ఇందులో కనిపిస్తుంది. ఈ నకులి దేవి వాజ్మీయ స్వరూపిణి. సరస్వతి మంత్రాలన్నీ కొన్ని మంత్రశాస్త్రంలో కనిపిస్తాయి. సరస్వత మంత్రాలంటే బుద్ధికి, వాక్కుకి సంబంధించిన మంత్ర రాశి. వాక్కులో అనేక లక్షణాలుంటాయి. కొన్ని మాటలు వదిలితే అవతలివాడు నశిస్తాడు. కొన్ని మాటలు అవతలివాడికి వరంలా పనిచేస్తాయి. కొన్ని మాటలు మధురంగా, ఆనందంగా ఉంటాయి. కొన్ని మాటలు అవతలివాడు ప్రేలుతుంటే ఆ వాక్కుతో ఖండించవచ్చు. అవతలి వాళ్ళు మనతో వాదిస్తున్నారనుకోండి, ఒక అద్భుతమైన మాటతో వారిని ఖండించవచ్చు. అలాగే నకుల అంటే ముంగీస అని అర్థం. ఈ అమ్మవారికి ముంగీసలను సృష్టించే శక్తి ఉంది. ఒకవైపు గరుక్మంతుడు, మరొక వైపు ముంగీస. ఈ రెండు కూడా పాములకు శత్రువులు. పడగ ఎత్తితే చాలు ఒక దెబ్బతో కొడుతుంది ముంగీస. మనం బయట చూస్తూనే ఉంటాం. ముంగీస పాముని పడగెత్తితే కొడుతుంది. ఏ దుష్టవాక్కైనా పడగెత్తితే ఈ నకులీదేవి ఒకటి కొడుతుంది. అది దీని అర్థం. నకులీదేవిని ఉపాసన చేస్తే ఎలాంటి వాదాన్నైనా ఎదుర్కొనవచ్చు. వివాదంలో జయం కలిగించే శక్తి నకులీదేవిదే. ఈ నకులీదేవి దంతాలు వజ్రాల లాంటి ప్రతాపంతో పదును తేలి ఉంటాయి. నకులి సరస్వతి అని ఒక మంత్రం ఉంది. లలితాదేవి దవడలలోంచి వచ్చిన ఈ నకులీదేవి గరుక్మంతునిపై వచ్చి తనకు ముందొచ్చిన పాములన్నిటినీ కూడా పూర్తిగా చంపడానికి తన దంతాలను ఒక్కసారిగా చూపించింది. అమ్మవారి 32 దంతాలలోంచి 32 కోట్ల ముంగిసలొచ్చాయి. ఇవన్నీ బయట ఆ సర్పాలన్నిటి మీద దూకి అక్కడ కనిపించిన సర్పాన్ని కనిపించినట్టు ముక్కలు చేయడం మొదలు పెట్టాయి.
ఈ ముంగీస పాము పడిగెత్తితే కొడుతుంది. పాములన్నీ భయపడి కొంతసేపటికి చుట్టుకొని పడగలు మూసుకొని అలాగే ఉండిపోయాయి. అప్పుడు వాటి తలల మీదున్న రత్న కాంతితో యుద్ధభూమి అంతా ప్రకాశిస్తుందని అద్భుతమైన వర్ణన చేశారు. ఆ పాములు ఆ విధంగా ఉంటే ముంగీసలు మాత్రం క్షమించకుండా కొడుతూనే ఉన్నాయి. ఈ విధంగా తన నుండి వస్తున్న పాములన్నీ నశిస్తున్నాయని సర్పినికి కోపం వచ్చి ముందుకు వచ్చింది. వెంటనే నకులీశ్వరి సిద్ధపడి గరుడాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ గరుడాస్త్రం తిన్నగా వెళ్లి సర్పిని దేహంలోకి ప్రవేశించి దానిని దగ్ధం చేసింది. ఇక అంతటితో సర్పిని చనిపోయింది. అది గరుడాస్త్రం యొక్క శక్తి. ఇందులో ఉన్న అంతర్యాన్ని ఒక మంత్ర విద్యగా విశేషంగా చెప్పారు. ఆయుధాలంటే మంత్రాలు, అస్త్రాలంటే మంత్రాలు. ప్రతి వాడికి కొన్ని ఆయుధాలుంటాయి, లేకపోతే ఈ ప్రపంచంలో నడవలేరు. ఈ జీవితం ప్రతి వారికి కూడా ఒక యుద్ధమే. ప్రతి క్షణం యుద్ధమే. ఎన్నో మనం ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి దాంట్లో ఒక స్థాయికి వెళ్ళటానికి యుద్ధమే. ఎన్నో మన చుట్టూ ఉంటాయి. అవి దాటి మనం ముందుకెళ్లాలంటే పరమార్థకంగా మాత్రమే కాక వ్యవహారికంగా కూడా అనేక ఘర్షణలు ఎదుర్కోవాలి. కానీ దయామయ అయిన అఖండమైన ఆత్మశక్తి స్వరూపిణి ఆ తల్లి ప్రతి దానికి మనకి కొన్ని ఆయుధాలు ఇస్తుంది. ఆ ఆయుధాలే మంత్రాది దేవతలు. ఆయా ప్రయోజనాలకి ఆయా మంత్రములు ఉన్నాయి. ఏదో ఒకటి చాలంటే లాభం లేదు. ఉన్నది ఒకే ఒక్క లలితాంబే. ఆమె నుండి వీరంతా వచ్చారని మనం గుర్తు పెట్టుకోవాలి. లలితాదేవి ఒక్కరు చాలదా అని అనుకోవచ్చు. ఒక్కరు చాలరు. ఒకరి నుంచే ఎన్నో రావాలి. వస్తే ఎంతో మంచిది. మనం ఒక్కరమే కాని ఉదయము లేచిన దగ్గర నుండి ఎన్నో రకాల పనులు చెయ్యాలి. కాబట్టి ఒక్కడితో ప్రపంచం సాగదు. అనేకం సృష్టిలో ఉంటాయి. రక్షణ కోసం ఏకం నుంచి అనేకం వస్తుంది. కాబట్టి వీరంతా మంత్రాది దేవతలు. గరుడ అనేది గరుడ విద్య అని ఒక మంత్ర విద్య. ఇది అర్థం కావాలంటే ప్రతి మంత్రానికి అంటే ఉత్తమమైన తంత్రంలో ఉండే ప్రతి మంత్రానికి రెండు రకాల ప్రయోజనాలుంటాయి. ఒకటి భౌతికంగా లోకయాత్రలో ఏ ప్రమాదము లేకుండా సాగటం. రెండవది పరమార్థకంగా బ్రహ్మజ్ఞానం రావడం. ఈ రెండు ప్రయోజనాలు ఉత్తమ తంత్రంలో ఉంటాయి. అలాంటి ఉత్తమ తంత్రం శ్రీ విద్య. అయితే గరుక్మంతునిపై కూర్చున్న నకిలీదేవిని మనం స్మరించుకున్నాం. ఇలా ఉన్న ఆ నకిలీదేవి స్వరూపాన్ని మనం భావన చేస్తున్నాం. ఈ విధంగా సర్పిని నశించిపోగానే శక్తిసేనలన్నిటికీ కూడా మహా సంతోషం వస్తే ఈ ఐదుగురు రాక్షస సేనలకి మహా కోపం వచ్చింది. ఈ ఐదుగురు రాక్షసులెవరో ముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా చూడండి. ఈ ఐదుగురు రాక్షస సేనాధిపతులు కోపంతో వారు ముందుకొస్తున్నారు. అప్పుడు ఆ తల్లికి శక్తిసేనలన్నీ నమస్కారం చేసి, అమ్మ ఇక నువ్వు వెళ్లిపోవద్దు, మాకు అండగా ఉండి ఈ రాక్షస సేనాదులందరూ చచ్చే వరకు నువ్వు ఉండాలని ప్రార్థించారు. అప్పుడు ఈ పాముల్ని చంపేసిన ముంగీసలన్నీ రాక్షస సేనల మీదికి వచ్చాయి. ముంగీసలంతా తమ వజ్ర సమానమైన దంతాలతో కొరకడం మొదలు పెట్టాయి. తన సేనలన్నీ దెబ్బ తినేస్తుంటే కరంకుడికి బాగా కోపం వచ్చింది. దానితో మరింత ముందుకు తన వాహనాన్ని తోలించాడు. ఈ కరంకుడు అనే రాక్షసుడు రావడంతో నకులీదేవికి మరింత కోపం వచ్చి అక్షీణ నకులం అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అక్షీణ నకులం అనే మహా అస్త్రం రకరకాల అగ్నిజ్వాలలు వెదజల్లుతూ తిన్నగా వెళ్ళింది. ఆ బాణములోంచి లెక్కలేనన్ని ముంగిసలొచ్చాయి. ఇవి ఇంతకు ముందు దంతాలలోంచి వచ్చిన వాటికంటే మహాశక్తివంతమైనవిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వజ్రాల వంటి శరీరము, వజ్రాల వంటి రోమాలు, వాటి తోకలు కూడా వజ్రాయుధాల వలె భయంకరంగా ఉన్నాయి. ఈ ముంగీసలన్నీ కూడా అసుర సేనల మీద దూకాయి. ఆ ముంగీసలన్నీ రాక్షస కోటిని నిర్వీర్యపరుస్తుండగా అప్పుడు ఆ తల్లి గరుక్మంతుణ్ణి తోలించి తన దగ్గరున్న కర్కశము అనే ఆయుధంతో కరంకుడి తలను ఖండించింది. అటు తర్వాత ఖడ్గాన్ని తీసుకుని కాకవాసుడు మొదలైన వారి తలలు ఖండించింది. ఎప్పుడైతే నకులీదేవి అద్భుతంగా తన ప్రతాపాన్ని చూపించిందో అది చూసి శ్యామలాంబిక సంతోషించింది. నిజానికి వాగ్దేవత శ్యామలాదేవియే. మళ్ళీ వెనక్కి శ్యామలాదేవి దగ్గరికి నకులీదేవి వెళ్లిపోవాలి. అయితే ఈ శ్యామలాంబికాదేవి నకులీదేవిని చూసి ఆనందంగా దగ్గరికి పిలిచింది. ప్రతి అద్భుతమైన గుణం ఎవరైనా చూపిస్తే ఎవరికి ఆనందం కలగదు? నీవు నాకు సేనలలో అంగముగా ఉండమని శ్యామలాదేవి నకులీదేవితో చెప్పింది. ఇక మిగిలిన రాక్షసులందరూ వెనకకు పారిపోయారు. అప్పటి నుండి నకులీదేవి శ్యామలాదేవి అంగ మంత్రాలలో ఒకరిగా చెప్పారు. ఈ శ్యామలాదేవికి చాలా అంగమంత్రాలున్నాయి. ప్రధానమైనది రాజమాతాంగి విద్య, శ్యామలా విద్య, లఘుశ్యామ, వాగ్వేదిని, నకులీశ్వరి, శుకశ్యామల,
సాధికా శ్యామల, వీణా శ్యామల ఇత్యాదులన్నీ శ్యామలాదేవి అంగమంత్రాలు. ఇందులో వాగ్వీధిని, లఘుశ్యామ, నకులి ఇవి శ్యామలాదేవికి ప్రధాన అంగమంత్రాలు. ఇక బండాసురుడికి విషయం తెలిసి మరికొంత మందిని యుద్ధానికి పంపుతున్నాడు. ఇప్పటి వరకు శబ్దాలలో దుష్టత్వానికి శిక్షణ జరిగింది. ఇప్పుడు చూపులలో దుష్టత్వం గురించి చెప్తున్నారు. దానికోసం 7 సేనాధిపతులను ఈ బండాసురుడు పెట్టాడు. వీరందరూ కూడా మహా తీవ్రమైన ఉత్సాహంతో, తీవ్రమైన కోపంతో బయలుదేరారు. తమ వాళ్ళందరూ ఎప్పుడైతే పోతున్నారో వారందరికీ మహా కోపం వచ్చింది. దానితో వాళ్ళు మరింత కోపంతో బయలుదేరుతూ వెళ్తున్నారు. కీకస అనే రాక్షసి వీరందరికీ తల్లి. ఇప్పుడు వీళ్ళ పేర్లు వాలాహకుడు, శుచిముఖుడు, ఫలముఖుడు, వికర్ణుడు, వికటాననుడు, కరలాక్షుడు, కరటాకుడు. వారి పేర్లన్నీ కంటి చూపుల్లో ఉండే వికారాలే. ఈ రాక్షసులందరూ మన కళ్ళల్లో ఉండే వికార రాక్షసులు. ఒక్కొక్క చూపుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వలాహక అంటే మబ్బు. మబ్బు పట్టిన కళ్ళు కొందరికి ఉంటాయి. వాడు వలాహకుడు. ఇంకొకడు శుచిముఖ. శుచి అంటే సూది. కొందరి చూపులు సూది గుచ్చినట్లుంటాయి. అలాంటి వాళ్ళు శుచిముఖుడు. ఫలముఖ కొందరు నొసలు చెల్లించేటట్టు చూస్తుంటారు. అలాంటి వాళ్ళు ఫలముఖ. ఆ తర్వాత వికర్ణ కొందరు చూస్తుంటే చెవల వరకు వచ్చేటట్టు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు వికర్ణుడు. వికటానన కొందరు చూస్తే ముఖమంతా వికారంగా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు వికటానన. అలాగే కరలాక్ష భయంకరంగా చూసే కళ్ళు కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళు కరలాక్ష. కరటక కొరికేటట్టు చూసే కళ్ళున్న రాక్షసుడు కరటక. ఇక బండాసురుడు చూపుకు సంబంధించిన ఈ 7 రాక్షసుల సేనాధిపతులని అమ్మవారి శక్తి సేనల మీదికి యుద్ధానికి పంపిస్తున్నాడు. ఈ 7 రాక్షసులను ఏ దేవతలు ఎదుర్కొన్నారో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. లలిత అమ్మవారి కథను భాగాల మాదిరిగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.